కర్నూలు జిల్లా కొసిగిలోని వాల్మీకి సర్కిల్ సమీపంలో సంత మార్కెట్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మరియు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర యూత్ నాయకులు సురేష్ నాయుడు, మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. అయితే వారికి స్థానిక నాయకులు, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ముత్తారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పల్లిపాడు రామరెడ్డి, మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు నరసారెడ్డి, కొసిగి సింగిల్ విండో అధ్యక్షులు నాడిగేని అయ్యన్న, మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ, హరివిలి వీరేష్, జక్కినిగేని వెంకటేశులు, జనసేన మండల అధ్యక్షులు వీరారెడ్డి, స్థానిక కార్యకర్తలు డప్పు వాయిద్యాల బాణాసంచారం పూల వర్షం మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో పట్టణాల్లోనే కాకుండా గ్రామాలలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తూ ఉండటం ఎంతో హర్షణీయమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 62 కొత్త అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్లు 269 ఉన్నాయన్నారు. కేవలం 5 రూపాయలకే భోజనం ఇప్పటికే 8.80 కోట్ల మందికి పేద ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలు కూటమి నాయకులతో పాటు ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ డ్రమ్ మేడం